నా జీవితంలో కూడా నేను చిన్నప్పుడు ఎన్నో చేయాలనుకున్నాను, ఎక్కడో వెళ్ళాలనుకున్నాను, ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ దేవుడు నా జీవితంలో కూడా ఒక స్వరంలా వచ్చారు. ఆ స్వరం ఎవరితో కాదు, మన పాస్టర్ గారిదే. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉన్నప్పుడు ఈయన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, పాట పాడుతున్నారు. నేను ఎవరిది ఈ స్వరం ఎవరిది అని వింటూ 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 వచ్చి ఆయన్ని చూశాను. అప్పుడు పరిచయం అయ్యారు నాకు. అప్పుడు పరిచయం అయిన దగ్గర నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. దేవుడు అలాగే మీ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు తీసుకురావచ్చు. వాళ్ళ యొక్క స్వరం ద్వారా మీ జీవితం మార్చబడచ్చు. ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క చిన్న కుక్క పిల్ల గాల్లో ఒక దారిలో వెళ్ళాలనుకుంటూ ఉంటుంది. కానీ ఆ గాలికి ఎలా వెళ్ళిపోతుంది చూడ, వేరే పక్క దారిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని కొన్నిసార్లు అలాగే దారి మళ్ళిస్తూ ఉంటారు. మనం తప్పు దారిలో వెళ్ళాలనుకుంటూ ఉంటాము, కానీ అది ఎంతో సులువుగా పక్కదారిలోకి వెళ్ళిపోయింది. God will change your directions like that. But the thing is that you should not resist. God is going to set your paths so smoothly. మంచి దారి మీకోసం వేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి.